దండగల 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 నా పేరు దళవాయి వెంకటనారాయణ. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం 30 లక్షల మంది ఓటర్లు ఉన్నాం. మనం ఉడ్డర జాతి 30 లక్షల మంది ఓట్లు ఉన్నాము. ఇంతవరకు మనం ఓట్లు వేసే యంత్రాలు గాను, జెండాలు మోసే కార్యకర్తలు గాను ప్రతి రాజకీయ పార్టీకి మనం సేవ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మేము అనేక రకాల ఉద్యమాలు చేస్తున్నారు. పెద్దలు అన్నయ్య కానీ, కృష్ణమూర్తి జిల్లా మన సాయి జిల్లా అధ్యక్షుడు, ఇంతకుముందు నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. మరి తెలుగుదేశం పార్టీలో మన అన్నయ్య కూడా ఉపాధ్యక్షులు మారెప్పన్న. మరి అదేవిధంగా అందరం కూడా మేము ఒకవేళ మీ గ్రామానికి ఇంతకుముందు రాలేకపోయినాం, కానీ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాజకీయంగా మనం వెనుకబడిపోయినాం. మన పిల్లల భవిష్యత్తు కూడా మనకు అనేక సమస్యలు ఉన్నాయి. పని ఒకసారి గ్రామం ఒకసారి ఉంటుంది, క్వారీ ఒకసారి ఉంటుంది. ఇప్పుడు లీజులు కేసుకొని ఆ వృత్తి కూడా మనకు దూరం అయ్యే పరిస్థితి ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమస్యలపైన చాలా దఫాలుగా గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఈ వైసీపీ ప్రభుత్వానికి కానీ మనం చాలాసార్లు రెఫరెండం ఇచ్చినాం. మన సమస్యలపైన, మన జాతి వెనుకబడితనం పైన ఏ ప్రభుత్వము ఏ పార్టీ కూడా స్పందించిన పాపాన పోలేదు. కాబట్టి రాజకీయంగా మనం అభివృద్ధి అయితేనే మన సమస్యలపైన దృష్టి పెడతాం. సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి మన కుల యొక్క వెనుకబడితనాన్ని గుర్తించే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ధైర్యంగా మా కులమే మా బలం అనుకుని మేము ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మనకు అవకాశం, సిమెంట్ పోలను కానీ, మరి నా పేరు వెంకటరమణ గారు ఖచ్చితంగా అవకాశం ఇస్తుందని మేము భావిస్తూ, ముఖ్యంగా ఈ పరిచయ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. మీరు అన్ని కులాలను ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి ఈ రాష్ట్రంలో మనం కులాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు. ఎవరన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వాళ్ళ కులానికి వస్తే లోపలకు వాళ్ళ కులానికి వాళ్ళు ఓటు వేసుకుంటున్నారు. అది మనలో చైతన్యం రావాలి. మేము ఇంత ధైర్యంగా వచ్చినామంటే కులమే మా బలమని వచ్చినాం. విమర్శలు వద్దు, ఏదో చేసినారు ఎవరు కాదు. మనం రాజకీయంగా అసెంబ్లీలో రాజ్యాధికారం వస్తేనే ఏదైనా మీకు చేయగలుగుతాం, లేదంటే ఏమి చేయలేం. కాబట్టి మాకు భగవంతుడు ఏదైనా ఆశీర్వదించి మాకు అవకాశం వస్తుందని మేము భావిస్తున్నాం. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తుందని చెప్పినాము. ఖచ్చితంగా ధీటుగా మనకు అవకాశం వస్తుంది. మేము రేపొద్దున అవకాశం వస్తే మీ సమస్యలపైన ఖచ్చితంగా పోరాటం చేస్తామని మీ అందరి సమక్షంలో మేము ప్రమాణం చేస్తున్నాము. మనకు వస్తే మీరు మన కులానికి వస్తే ఆ బీసీ కులాలను అన్నీ కలుపుకొని, అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని మీరు కూడా ఓ 10 మందికి వేసి ఖచ్చితంగా మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి మా కులాన్ని గుర్తించండి, ఇన్ని సంవత్సరాలుగా మేము ఓట్లు వేస్తున్నాము, మా కులానికి అవకాశం వచ్చింది అని చెప్పి మీరు కూడా 10 మందికి చెప్పి మన కులాన్ని గెలిపించుకునే దశగా ముందుకు పోతారని చెప్పేసి మీ అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు.